మా యొక్క D6 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో శుక్రవారం తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ NUJI నూతన జిల్లా కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పావుశెట్టి శ్రీనివాస్ తెలిపారు. జిల్లా అధ్యక్షులుగా ఎడ్ల సంతోష్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా దొమ్మటి రవీందర్, జిల్లా ఉపాధ్యక్షులు బండారి రాజు, గట్టు రవీందర్, అరిగెల జనార్దన్, సంయుక్త కార్యదర్శులు పల్నాటి రాజు, కడపాక రాజు, బొచ్చు భూపాల్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సల్పాల తిరుపతి, కోశాధికారిగా సంగెం శేఖర్, మీడియా ఇన్ఛార్జ్ కర్కూరి సతీష్, ఈసీ సభ్యులుగా వ్యాంసాని రాజు, కె దేవేందర్లు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంతోష్, ప్రధాన కార్యదర్శి దొమ్మటి రవీందర్లు మాట్లాడుతూ TSJU రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు జర్నలిస్టు సమస్యల పరిష్కారంకు, హక్కుల సాధనకు జిల్లా కమిటీ పనిచేస్తుందని, తమకు అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షులు నారగాని పురుషోత్తం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పావుశెట్టి శ్రీనివాసులకు తమ ఎన్నికకు సహకరించిన జిల్లాలోని జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు. TSJU నాయకత్వం, TSJU నాయకత్వం, TSJU జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల సమస్యలపై పోరాడదాం, జర్నలిస్టుల సమస్యలపై పోరాడదాం. నారగాని పురుషోత్తం రాష్ట్ర అధ్యక్షులు, తోకల అనిల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో, ఎన్నికల అధికారి పావుశెట్టి సీనన్న ఆధ్వర్యంలో నేడు జిల్లా నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగా నన్ను జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, జర్నలిస్టుల సమస్యలపై యూనియన్ ఆదేశాల మేరకు జర్నలిస్టుల సమస్యలపై అనిత్యం పోరాడతానని, జర్నలిస్టుల సంక్షేమం కొరకు ముందు వరుసలో పనిచేస్తానని మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ నుంచి రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు పావుశెట్టి సీనన్న ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో భూపాలపల్లి జిల్లా నుంచి ఈ సంఘం నుంచి వెళ్ళి జనరల్ సెక్రటరీగా ఎన్నికైనందుకు రాష్ట్ర కమిటీకి నా ఎన్నికకు ఈ జిల్లా నుంచి వెళ్ళి కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ జిల్లా నుంచి వెళ్ళి మన జర్నలిస్టుల సమస్యలపై ఏ సమస్య వచ్చినా ముందుండి వారి కోసం పోరాడుతానని మరొకసారి మాటిస్తున్నాను.